The question of whether God is bound by the laws of science is a bit like the question, can God make a stone that is so heavy that he cannot lift it? I don't think it is very useful to speculate on what God might or might not be able to do. Rather, we should examine what he actually does with the universe we live in. Hi, I'm Bhargav. I'm a software developer. Well, that's what I do for a living. నాకు స్టోరీ రైటింగ్, డైరెక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎవరైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను అంటే వెంటనే ఇంటర్వ్యూ రమ్మంటాను. ప్రొఫెసర్ వంశీ, థ్యాంక్ యూ. నేను స్టార్ట్ అవుతున్నాను. ఐ విల్ బి దేర్ ఇన్ 30 minutes. Please try to make it in time. Thank you. Hi sir, thanks for being here on time. నో ప్రాబ్లం. ట్రాఫిక్ చాలా హెక్టిక్ ఉండే, కొంచెం టైర్డ్ అయిపోయాను. ఓహ్, ఇట్స్ రష్. కాసేపు రెస్ట్ తీసుకుంటారా? నో, ఐ హ్యావ్ అనదర్ కమిట్మెంట్. లెట్స్ స్టార్ట్ ఇట్ ఆల్రెడీ. షూర్ సార్, ప్లీజ్ టేక్ సీట్. స్టాప్ కాలింగ్ మీ సార్. ఐఎమ్ నాట్ సో ఓల్డర్ దాన్ యూ. రెస్పెక్ట్ మీ ఏజ్కి కాదు, మీ ప్రొఫెషన్కి. లెట్ మీ చెక్ ద ఫోకస్ అండ్ జంప్ రైట్ ఇన్ టు ఇట్. ఫస్ట్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ హియర్. మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకుంటారని కూడా అనుకోలేదు. మీరు ట్విట్టర్లో చాలా పోస్ట్ ఇంకా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఐ నో దాట్, బట్ స్టిల్ యూ ఆర్ బిట్ కన్సర్వ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పర్సనల్ లైఫ్. థ్యాంక్స్ అలాట్. నో మెన్షన్. యాక్చువల్లీ నాకు మీ ప్యాషన్ చాలా నచ్చింది. మేనేజింగ్ బోత్ యువర్ వర్క్ అండ్ యువర్ ఇంట్రెస్ట్. అందుకే ఒప్పుకున్నాను. సో ప్రొఫెసర్, మీ ట్వీట్స్, మీ కామెంట్స్, ఇంకా మీ పోస్ట్స్, వీటన్నిటికీ కామన్గా ఉన్నది సైన్స్, పాస్టులేట్స్, పారానార్మల్ యాక్టివిటీస్. సైన్స్ అండ్ రిలీజియస్ బిలీవ్స్, ఈ రెండు ఎప్పుడు ఉండే డిబేట్సే. బట్ వాట్ మేక్స్ యూ బిలీవ్ ఇన్ బోత్ ఎండ్స్ ఆఫ్ ఎ పోల్? దే నెవర్ ఇంటర్సెక్ట్. డూ యూ నో అబౌట్ స్క్యూ లైన్స్? Yeah, I do know that they are two lines that appear to be intersecting, but they never do. Exactly. So in a three-dimensional world, you have Z dimension, where the skew lines do not intersect. But whereas in a two-dimensional world, where there are only X and Y dimensions, the lines appear to be intersecting. So religious beliefs and science are also like that. Just because you cannot relate them in your dimension doesn't mean that they cannot be related in the higher dimension. Yeah, I get it, but still it is a hypothesis, right? Let me tell you the tale of Spitithon Anomalion, the one that still haunts me in my sleep, the one that etched fear in my heart. షాద్ నగర్కి 26 కిలోమీటర్ల దూరంలో బుర్గుల్ అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడ మస్జిద్ వెనకాల ఉంది స్పితిథాన్ అనమేలియాన్. అరే ఆ మూవీ ఉందిరా, మంజుమల్ వాయిస్ క్రేజీ ఉండే. అసలు టైం ఇక్కడ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు సిగ్నల్స్ కూడా లేవురా బాబు. ఇట్స్ నో సర్వీస్. ఒక్క నిమిషం. ఏమైందిరా? అరే ఏమైందిరా? సడన్ గా కింద ఏదో తగిలినట్టుంది. చూద్దాం. అవసరమా ఇప్పుడు దిగడం? ఆగు చూద్దాం. రే పూర్ణ, ఒకసారి నువ్వు కూడా రా, బయటికి రా. టైర్కి ఏదో కొట్టినట్టుందిరా. ఇంజిన్ ఎందుకు ఆగిపోయిందిరా అసలు?
ఒకటి తగిన సౌండ్ వచ్చింది. ఏమవుతుందిరా? ఏమోనే పెద్ద సౌండ్ వచ్చింది, అందుకే ఆగిపోయింది బండి. దానికి ఆకలి అవుతుంది అంటుందిగా. ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయి చూద్దామా? తినడానికి రెస్టారెంట్ తగిలితే కొంచెం బాగు చేసి. ఈ అడవిలో ఏడు దొరుకుతుందిరా రెస్టారెంట్? అటు వెళ్ళి చూద్దాం కొంచెం. ఫస్ట్ ఒక మెకానికల్ అక్కడేదో ఉన్నట్టుంది, ఎవరో ఇల్లు ఉన్నట్టుంది. పోయి చూద్దామా? వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయొచ్చు మనకి. నాకేదో తేడాగా ఉంది రా, అవసరం ఉంటావా? కార్ కూడా ఎట్లా ఇక్కడ అయిపోయింది. ఆకలి అవుతుంది, అట్లీస్ట్ ఫుడ్ అన్న ప్రొవైడ్. కార్ కూడా ఎట్లా అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాము? ఏం కదా ఎవరైనా ఉన్నారేమో చూద్దామా? చూడాలి. అదే వస్తుంది. చూడు అక్కడ గార్డెన్ లో ఏదో కనిపిస్తుందిరా, అక్కడ ఎవరైనా ఉంటారేమో చూడు ఒకసారి వెళ్ళి. ఇక్కడ ఎవరు లేరే. ఇక్కడ కూడా ఎవరు లేనట్టున్నారా? ఊళ్ళ దగ్గర చూసారా? అక్కడ కూడా ఎవరు లేరు. నేను అక్కడే చూసాను. నాకు ఆ గేట్ దగ్గర గార్డెన్ దగ్గర కూడా ఎవరు కనిపించలేదు. ఇంకా ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉంటారా? అక్కడికి వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూస్తా. అరే ఏం జరిగింది తెలుసా? లాక్ చేశారు అంతే, దాని డోర్ ఓపెన్ అయింది. బట్ వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. నాకేం జరిగిందని నేను రూమ్కి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేశాను. సడన్గా ట్యాప్ ఆన్ అయిపోయి అండర్ వాటర్ సౌండ్ వస్తుంది. అది ఇక్కడ అంతా ఏందో తేడా అవుతుంది. ఏమో చాలా weird గా ఉన్నాయి తెలుసా? అన్ని దాని అందరికి అవే ఊతున్నాయి, ఇక్కడ ఇవే జరుగుతున్నాయి. మరి ఏం చేద్దాం? వెళ్దాం రా అసలు. అవును ఏదో వినిపిస్తుంది. పోయి వెళ్ళిపోతే బెటర్. ఇప్పుడు దాకా ఎవరైనా ఉండొచ్చు కదా, దా పోయి చూసేదా. ఇప్పటికే నవ్వుతున్నాయిరా. అరే ఇప్పుడు మంచిగా ఉండొచ్చు లేదు, దా చూద్దాం. దా ఏం కదా, పదా నేనైతే దా ఏం. అరే అరే ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి రండి. అరే అక్కడ ఇల్లు ఉందిరా, మేబీ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారేమో. ఎందుకురా రాత్రిపూట అవసరమా? అరే వెళ్దాం రా, ఎట్లయినా కార్ ఖరాబ్ అయిపోయింది కదా. ఏమైందిరా? అది చూడు. Someone help us. We are stranded. అరే డేట్ ఏమో ఇవ్వడుతుంది.
అదే కదా మరి నీకే తెలియదు. అంటే మన లెక్క కూడా మనలాగే మనం స్టక్ అయినట్టున్నారు. ఇక్కడ ఎవరు లేరు కదా. ఐ థింక్ ఇది ఒక ప్యారలల్ వరల్డ్ సిచ్యువేషన్. ప్యారలల్ వరల్డ్ అంటే వాళ్ళకి జరిగినవే వీళ్ళకి జరగడం అలా. An apple cut in a world could be an orange peel in another. Parallel worlds లో experiences for a set of people అనేది common, but the cause for that experience may differ. అరే ఎవరో వెళ్తున్నట్టున్నారా? అరే అవునరా. అరే తొందరగా ఇంట్లోకి వెళ్దాం రా. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను ఐన్స్టైన్ రోజన్బ్రిడ్జ్ది. అతను ఏం చెప్తాడంటే 2 ప్యారలల్ వరల్డ్స్ ఉంటాయి. సో అక్కడ చేసే యాక్షన్స్ ఇక్కడ అఫెక్ట్ అయితే, ఇక్కడ చేసే యాక్షన్స్ అక్కడ అఫెక్ట్ అయితే. ఐ థింక్ మన విషయంలో కూడా అలాంటిదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా నేను ఇదేదో చేస్తే అక్కడ ఏదో అవుతుంది. అండ్ ఆల్సో ఈ బుక్ నుంచి వాళ్ళు నాకేదో మనతో ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. కరెక్టే అంటావు, ఏదంతా నమ్మచ్చు అసలు. ఐ థింక్ ట్రూ కావచ్చు, ఎందుకంటే ఈ మధ్య చాలా రీసెర్చ్ జరుగుతుంది ఈ పర్టికులర్ టాపిక్ మీద. మరి వాళ్ళు చేసేది కనిపిస్తుంది అని అంటే మనం కూడా ఏమైనా రాద్దాం. రా మరి నేను రాస్తా ఒకసారి మన దాని గురించి. టెస్ట్ చేద్దాం. Wait, a parallel world is an instance of a world. Also, the experiences should be common to a set of people who share a parallel life. Objects common ఉండడం ఏంటి? What is all this? Spithiton Anomalia అంటే గ్రీక్లో హౌస్ ఆఫ్ అనామలీస్ అని. ఆ హౌస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ do not belong to any world. They are placed in the space between the worlds. అందుకే across the worlds అవి అందరికీ కామన్. It's really hard to comprehend all this. పాపం మా ఫ్రెండ్స్ ఎలా వాళ్ళు బయటకు వచ్చారు? Did they even make it alive? They would, only if they prayed in science. మనం ఎందుకు ఒప్పుకున్నావు ఇక్కడ? నాకేమైనా తెలిసి ఇట్లా వచ్చింది. గైస్ మీరు కొట్టుకోవడం ఆపుతారా? సరే రండి. I think we've got a message from universe. What? I told you guys about the parallel world. They do exist. నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు గొడవ పడ్డం ఆపేస్తే ఐ థింక్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. అదేదా చూద్దాం ఏదో ఉంటే. ఇటు కూడా ఉంది. అరే రాలేదురా, ఇది రావట్లేదు. అరే ఏమన్నా వేరే ఏమన్నా ఉన్నాయేమో చూడండి. నిధి ఒకసారి పోయి ఆ విండో చూడు. సార్ వస్తుందా? రావట్లేరా విండోస్ కూడా? ఇంకేమున్నాయి? ముందు దూరం ఫోటో డ్రెస్ విండోస్ కూడా రావట్లేదురా. నో సర్వీస్ ఉంది. ఎవరి దగ్గర కూడా లేదు. బయట పోదామంటే కూడా లేదు. ఏమైతుందిరా? ఏంట్రా ఎక్కువరా? ఎందుకు తెచ్చా బుక్ నువ్వు? అసలు ఏంటది? ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇందాక నేను రాసినప్పుడు అవన్నీ ఏం లేకుంటే కదరా, ఏవో వేరేదే ఉండే. అవును, అంటే తీరి కరెక్టే అన్నమాట.
అరే మనకి వేరే ఇంకా ఆప్షన్ లేదురా, ఈ బుక్కే మనకి దిక్కు, దీంతో ఏదో చేయాలి. సరే రాయ మరి. గైస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, మనం ఏమైనా యాక్షన్స్ చేస్తుంటే ఆపోజిట్గా అదే యాక్షన్స్ అక్కడ సైడ్ నుంచి కూడా జరుగుతుండొచ్చు. అంటే వాడు చెప్తుంది కరెక్ట్, సిమిలర్ ఇన్స్టెన్సెస్ జరుగుతున్నాయి కదా. నేను డోర్ ఓపెన్ చేస్తే నాకు ఎవరు కనిపించలేదు, వీడికి కూడా అలాంటిదే జరిగింది. మనం ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి. ఎగ్జాక్ట్లీ. బంద్ చేయొచ్చు. వాళ్ళని 5 minutes తర్వాత ఈ యాక్షన్ పర్ఫామ్ చేయమని చెప్పి మనం అప్పుడు ఏమవుతుందో చూద్దాం, ట్రై చేయొచ్చు. ఏం రాద్దాం అయితే మనం వాళ్ళకి. ఓకే, ఇలా ట్రై చేద్దాం. ఓపెన్ ది డోర్ ఆఫ్టర్ 5 minutes అని రాస్తా, మీరు వెళ్ళి ట్రై చేయండి. లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్. లెట్స్ ట్రై. అసలు నీకు చెప్తానే ఉన్నాను స్టార్టింగ్ నుంచి వద్దు, ఇక్కడికి వద్దు 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 అని. నీ వల్ల ఇక్కడికి వచ్చాం, చూడు ఇప్పుడు ఎలా ఇరుక్కున్నామో. నీకు చెప్తానే ఉన్నా అవసరమా ఇక్కడికి. కార్ దగ్గర ఉన్నంటే ఎక్కువైంది కదా, ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. కార్ దగ్గర ఉండి ఏం చేస్తావు? ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఇక్కడ ఇరుక్కుపోం కదా ఇలా. నేను కలగన్నా రే 5 minutes అయినట్టు ట్రై చేయి. అవ్వట్లేదా? అవ్వట్లేదా? Nothing is working out. We have to do something. Nothing is working out. We have to do something. అసలు అన్ని ఈ బుక్ వల్లే జరుగుతున్నాయి. ఈ బుక్ని డిస్ట్రాయ్ చేద్దాం. అసలు ఈ బుక్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీన్ని డిస్ట్రాయ్ చేద్దాం. అరే డిస్ట్రాయ్ అయిందిరా, బయటికి వెళ్ళడానికి ఇదే ఓన్లీ సొల్యూషన్ అన్నావు కదరా. అసలు డిస్ట్రాయ్ చేస్తే సెట్ అవుతుందని ప్రూఫ్ ఏంటి? ఎస్కేప్ అవ్వచ్చు అని ప్రూఫ్ ఏంటి? చాలా రిస్కీగా ఉందిరా. డిస్ట్రాయ్ ద బుక్ ఇచ్చా వాళ్ళకి ఏమన్నా? దాట్ వాజ్ దర్ ఓన్లీ వే టు కమ్యూనికేట్. Exactly. That was the only way to communicate. ఆ బుక్కే వాళ్ళ ఐన్స్టైన్ రోజన్ బ్రిడ్జ్. It's all just a leap of faith. Destroy it, you'll break the portal. Protect it with your life, you'll never make it alive. బుక్లో ఉన్నట్టే చేసాం కదరా, ఏం పని చేసింది? ఏం పని చేయలేదు. ఇది ఉంచుకొని ఏం చేస్తాం మనం? రిస్కీనే ఉందిరా, కానీ ఇంకేమైనా ఆప్షన్ ఉందా? టైం డిలే కూడా ట్రై చేసాం. ఐ థింక్ దిస్ ఇస్ ది ఓన్లీ హోప్ ఫర్ అస్. నాకు ఎందుకో ఇదే ఒక మార్గం అనిపిస్తుంది. సో లెట్స్ డిస్ట్రాయ్ ఇట్. Thank God, they finally made it. Such a happy ending కదా. బట్ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది, ఆ భయం వాళ్ళతో ఎప్పటికీ ఉంటుంది. బట్ ప్రొఫెసర్, ఐఎమ్ ఎ సైన్స్ ఎంతూసియాస్ట్ మై సెల్ఫ్. జనరల్గా ఈ వార్మ్ హోల్స్, స్పేస్ బిట్వీన్ ద వరల్డ్స్, దే ఆర్ నాట్ న్యాచురల్లీ అకరింగ్ కదా. సమ్మన్ షుడ్ ప్లేస్ దెమ్ దేర్. ప్రొఫెసర్, టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అనేక బాహుధర వక్త్ర నేత్రం పశ్యామిత్వం సర్వతోనంత రూపం నాంతం నమద్యాం నపునస్తవతీం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. కృష్ణుడు అర్జునుడికి తనలో నిండి ఉన్న అనేక సృష్టిలను చూపిస్తాడు. ప్రతి సృష్టికి ఒక బ్రాహ్మణుడు, ప్రతి సృష్టికర్త ఒక బ్రహ్మ. The one who is unaffected by the day and night of Lord Brahma is Ishvara. అలానే ప్రతి సృష్టిలో అసురేశ్వర అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని పూజించే వాళ్ళే ఇల్యూనటిక్స్. ఒక్క బూర్గుల్లో ఆ విల్లనే కాదు, ప్రపంచమంతటా ఇవే అనామలీస్.
అంతా ఆ ఇల్యూనటిక్స్ వల్ల. మామూలు మనుషుల భయమే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. అమాయకులను ట్రాప్ చేయడం, భయపెట్టి డ్రామాలోకి నెట్టేయడం వాళ్ళ వీకెండ్ లీజర్. ఆన్లైన్ ప్లేయర్సే కాల్ చేస్తున్నారు. హోల్డ్లో. హాయ్ గైస్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. వీ షుడ్ సెలబ్రేట్ దిస్. ఈ వీకెండ్ మా ఫామ్ హౌస్లో పార్టీ ఇస్తున్నాను, మీరందరూ అక్కడికి వచ్చేసేయండి. నో, యూ హ్యావ్ టు కమ్. టైంకి మనం బిల్డ్ ఇచ్చామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అయినా ఈ ట్రయో ఉంటేనే ఫన్. మీరు గురుగులకి రండి, ఆ ఫామ్ హౌసే మిమ్మల్ని పిలుస్తుంది.